వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు రేణుక. నందిగామ కోనేరు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద విలేకరు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ శివయ్యతో పెట్టుకుంటే భస్మం అయిపోతారని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి కోనేరు ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ శ్రీ సుఖశ్యామలాంబ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం మరి కొన్ని వందల సంవత్సరాల నాడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఈ శివాలయానికి సంబంధించి 1200 ఎకరాల భూమిని ఆ రోజుల్లో మరి ఆయన రాజుగా ఉంటా కూడా ఈ స్వామిని దేవాలయాన్ని కట్టేయటం, మరి దేవాలయానికి కొన్ని వందల ఎకరాల భూములు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే నందిగామ పాత బస్ స్టాండ్లో 1 ఎకరం 25 సెంట్లలో కోనేరు నిర్మించి ఆ కోనేరులో స్వామివారి యొక్క తెపోత్సవాలు నిర్వహించేవారు. నిర్వహించిన తర్వాత గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ తెపోత్సవం ఏదో అనివార్య కారణాల వల్ల తెపోత్సవం నిర్వహించడం ఆగిన తర్వాత దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి కబ్జాదారులు కొంతమంది దాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఆక్రమించుకున్న తర్వాత మరి ఇప్పుడు వారి యొక్క వంశీక మనవడు ఎవరైతే ఉన్నారో మురళీ గారు ఆయన వచ్చి గత 7-8 సంవత్సరాల క్రితం దాన్ని హైకోర్టులో వేయటం, ఒక 5 సంవత్సరాల నుంచి కూడా హైకోర్టులో ఆయన దాని మీద పోరాటం జరిపి మరి హైకోర్టు ఇన్నాళ్ళకి ఆయన జరిపిన పోరాటం మీదకి హైకోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చిందంటే నందిగామ ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, అదేవిధంగా కలెక్టర్ గారికి దాన్ని వెంటనే ఖాళీ చేయించి శివాలయానికి అప్పచెప్పని చెప్పేసి ఆ హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా గత నెల రోజుల క్రితం హైకోర్టు ఆర్డర్ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దాని మీద చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు, దాని మీద చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాలు ఏంటి? కలెక్టర్ గారిని కలిసాం. హిందూ సంఘాల నందిగామలో గత 20 రోజుల నుంచి అనేక రూపాలలో అనేక అంశాలతో మరి పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఎందుకు సమాధానం చెప్పట్లేదు? అధికారులు కనీసం ఏ రోజు పైనా కూడా ఏదో ఒక సమాధానం చెప్పి దాట వేస్తూ ఉన్నారు తప్ప మేము చేస్తాము ఫలానా రోజు చేస్తామని చెప్పేసి అని ఇప్పటికి కూడా దాని మీద ఒక సందేశం ఇవ్వట్లేదు. దానికి గల కారణాలు ఏంటి? ఒకటే గుర్తుంచుకోవాలి, నందిగామ శివుడు మహా పవర్ఫుల్ అండి. నందిగామ శివుడు జోలికి వచ్చిన వాళ్ళు ఎంతో మంది పతనం అయిపోయారు. ఒకటే చెప్తున్నాం మీడియా ముఖంగా, మీకు భగవంతుడికి మీరు మంచి చేయాలి, ప్రజలందరికీ మంచి చేయాలి. నందిగామలో 50,000 మంది ప్రజానీకం ఉన్నారు. ఈ ఒక 10 మందికో 15 మందికో ఈరోజు ఆ సందర్భంలో ఇబ్బంది వస్తే రావచ్చు. ఆ ఇబ్బంది వస్తే వాళ్ళకి ప్రభుత్వ పరంగానే వాళ్ళకి ఏ రకంగా ఆదుకోవాలో ఆదుకోండి. వాళ్ళని మనం అన్యాయం చేయమని ఎప్పుడు కూడా మనం చెప్పట్లేదు. అక్కడ ఉన్నటువంటి 10 మందికో 15 మందికో ప్రభుత్వ పరంగా ఏ రకంగా ఆదుకోవాలో ఎన్ని ఆదుకోండి. అంతేగాని ఒక 15 మంది గురించి నందిగామలో ఉన్నటువంటి కొన్ని వేల మందికి ఉపయోగపడేటువంటి కోనేరుని కానీ, జరిగేటువంటి తెపోత్సవాన్ని కానీ, భగవంతుడు జరిగేటువంటి కార్యక్రమాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారుల నిర్లక్ష్యం కానీ మరి దాని వెనక ఇంకెవరైనా ఉన్నా కానీ దాన్ని ఆపకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ భగవంతుడికి సంబంధించినటువంటి కోనేరును వెంటనే ఖాళీ చేయించి పునర్నిర్మాణం చేసి నందిగామ హిందూ భక్తులందరికీ కూడా ఉపయోగపడే విధంగా తీసుకురావాలని చెప్పేసి హిందూ సంఘాల తరఫున మేము కోరుతా ఉన్నాం. మరొక విషయం చెప్తున్నా, నందిగామ శివయ్య జోలికి వచ్చిన వాళ్ళు బాగుపడ్డ దాఖలాలు లేవు. ఆయన త్రినేత్రధారుడు. ఆయన ఒక్కసారి కనుక కన్ను తెరిచాడు అంటే వరకు మీరు భస్మమైపోతారు. ఎవరైనా సరే, అధికారులైనా దాని వెనక ఎవరైనా సరే ఏదైనా కపట నాటకాలు ఆడినట్లయితే వారికి ఇబ్బందులు తప్పవు. భగవంతుడు సాక్షిగా, భగవంతుడు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి చేస్తే ఆయన మీకు మంచి చేస్తాడని చెప్పేసి ఇది ఒక్క విషయం గుర్తుపెట్టుకొని భగవంతుడికి సంబంధించిన అంశంలో మీరు ఎటువంటి జోక్యాలు చేసుకోకుండా అధికారులు వెంటనే స్పందించి ఈ కోనేరు పునర్నిర్మాణం చేయించి అక్కడ ఉన్నటువంటి కబ్జాదారుల్ని ఖాళీ చేయించి పునర్నిర్మాణం చేసి భక్తులందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశం, ఇక్కడ ఉన్న నాయకులు కానీ అధికారులు కానీ
హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? దీంట్లో ఏం మతలబు ఉంది? వాస్తవంగా ఇవాళ మనం కోర్టుకి ఇల్లు వేయాల్సిన అవసరం ఉంది. మరి ఇంత ల్యాండ్ కబ్జా అయితే అదే రెవెన్యూలు కానీ మున్సిపాలిటీ కానీ ఇంకోటి కానీ ఒక గజం కూడా కబ్జా అయినా ఊరుకుంటారా? మరి ఇలా ఎకరాలు కబ్జా అయి ఉంది. అలాంటిది కోనేరు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? మేము మొన్న ఒక 3 రోజుల క్రితం ఆర్టీఓ గారిని కూడా కలిసినప్పుడు ఆయన నేను పరిశీలించి చూస్తా అన్నారు. వాస్తవంగా ఇంకా పరిశీలించడం ఎంఆర్ఓకి తెలుసు, ఆర్టీఓకి తెలుసు. ఇవాళ మన చైర్మన్ గారు 5 సంవత్సరాల నుంచి దీని మీద పోరాటం చేసి దానికి ఒక కొలికి తీసుకొచ్చారు. అలాంటి అంత కబ్జా అయిన ల్యాండ్ని వాళ్ళు ఎందుకు ఖాళీ చేయించలేకపోతున్నారు? ఒకవేళ మేమైతే మొన్న ఆర్టీఓ గారికి ఒక 3-4 డేస్ మేము టైం ఇచ్చాము. ఈ 3-4 డేస్లో మీరు అమలు చేయకుంటే, కోర్టు తీర్పును అమలు చేయకుంటే మేము తదుపరి కార్యాచరణ మేము నందిగామ బంధుకు కానీ లేకుంటే నందిగామ ఆర్టీఓని లేకుంటే రెవెన్యూ సిబ్బందిని కానీ మొత్తాన్ని మేము దిగ్బంధం చేయాలనే ఆలోచనతో ఉన్నాం. అది తదుపరి మేము ప్రకటిస్తాం. ఈ నందిగామ బంధుకు కానీ లేకుంటే వీళ్ళని రెవెన్యూ వాళ్ళని మనం వాళ్ళని దిగ్బంధం చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ఇది పక్కాగా అమలు చేసి తీరాలి. మీకు ఇవాళ కాకపోయినా రేపైనా మేము తదుపరి మళ్ళీ కోర్టుకు వెళ్ళి అవసరమైతే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొనైనా అది ఖాళీ చేయించడానికి మేము ముందుంటాం. అంత దూరం ఎందుకు పోవాలని మేము సామరస్యంగా అహింసావాదంగా వాళ్ళకి అన్ని ఆఫీసులు కలిసి రెవెన్యూ వాళ్ళని కలిసి మేము మెమోరాండం ఇవ్వటం, కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వటం జరిగింది. ఖాళీ ఏర్పరిచే పరిస్థితుల్లో మేము చేసే కార్యాచరణ ఇంకా వేరేగా ఉంటుందని తెలియజేస్తున్నాం. అధికారులు ఏం చెప్తున్నారండి మీకు? సీతారామయ్య గారు, అధికారులు ఏం చెప్తున్నారు? అధికారులు ఎక్కడ జాప్యం జరుగుతుందంటున్నారు, ఏం చేస్తున్నారు? ఇప్పుడు పైన కూడా ఇంకా పరిశీలించాలి, దాని మీద విచారణ జరుగుతుంది. దానికి కావాల్సినటువంటి వాళ్ళకి ఏదో స్థలాలు ఇస్తున్నాం. లేకపోతేనేమో కొత్త ఆర్టీఓ గారు వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు వెళ్ళిన రోజు కూడా ఇంకా నేను ఆ పేపర్లు చూడలేదన్నారు. మళ్ళీ తర్వాత 4వ రోజు వెళ్ళిన తర్వాత కూడా ఇంకా నేను ఆ ఫైల్ తెప్పించుకోలేదండి, చూడలేదనే మాట చెప్తున్నారు ఆర్టీఓ గారు కూడా. ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్ ఉంది, మళ్ళీ కోర్టుకు వెళ్ళినా మళ్ళీ ఆర్డర్ వస్తుంది. హైకోర్టుకి వెళ్ళడానికి మళ్ళీ ఇదే సీన్ రిపీట్ అయింది కదా, మళ్ళీ అధికారుల దగ్గరికి వచ్చింది, మళ్ళీ వాళ్ళే చేయాలి కదా. అప్పుడు అవసరమైతే పోలీస్ ప్రొటెక్షన్ ద్వారా హైకోర్టు డైరెక్షన్స్ ఇస్తారు. ఆర్టీఓ గారి దగ్గర నుంచి సరైన స్పందన లేదు. ఆర్టీఓ గారి ఇప్పుడు మనం అంతకుముందు ఆర్టీఓ గారి దగ్గర కానీ ఇప్పుడు వచ్చిన ఆర్టీఓ గారికి, ఇప్పుడు వచ్చిన కొత్తగా ఆర్టీఓ గారి దగ్గర 2 సార్లు వెళ్ళాం. ఫస్ట్ సార్ చెప్పిన సమాధానానికి ఇప్పుడు చెప్పిన సమాధానానికి అలాగే ఉంది, కానీ అవకాశం అయితే ఏం ఇవ్వట్లే ఆయన. ఎందుకంటే ఇంకా మేము పరిశీలిస్తున్నాం అంటే 4 రోజుల క్రితం పరిశీలించే అదే పరిశీలన ఉన్నారు, ఇప్పుడు అదే పరిశీలన ఉన్నారంటే అంటే ఇది వెనకమాల ఏదో జరుగుతుందని మా హిందూ సంఘాలు అందరి తరఫున మేము అనుకుంటుంది. ఏంటంటే ఒక కోర్టు ఆర్డర్కే వీళ్ళు సరైన సమాధానం ఇవ్వకపోతే సామాన్యులు ఏమనుకుంటారు, కోర్టు ఆర్డర్ మనం పాటించకపోయినా పర్లేదు, ఎలా చేసుకున్నా పర్లేదు, మనం హాయిగా బతికేస్తున్న ఆలోచన ఈ అధికారులు సామాన్యుల్లో కూడా అలా క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ మైండ్ సెట్కి కోర్టు ఆర్డర్ కూడా మనం లెక్క చేయకపోయినా పర్లేదన్న భావన సామాన్య ప్రజలకు కూడా అధికారులు క్రియేట్ చేస్తున్నారు. ఒక అధికారి, ఒక ఆర్టీఓ గారు ఫస్ట్లో పోయినప్పుడు మేము ఫస్ట్లో వేసినప్పుడు ఏమన్నారు, పరిశీలిస్తా అండి, దీన్ని తెప్పించుకొని మొత్తం చూస్తా అన్నారు. రెండోసారి పోయినప్పుడు అదే అంటున్నారంటే ఇంకా పరిశీలించే పనిలో ఉన్నారంటే అంటే ఒక 5వ తరగతి పిల్లగాడికి బుక్స్ ఇచ్చినప్పుడు ఒక టీచర్ వచ్చాయంటే ఆ టీచర్ వచ్చి అదే పాఠాలు చదువుతాడు, రెండోసారి టీచర్ వచ్చినా కానీ కంటిన్యూ పాఠాలు చేస్తాడు. అంటే ఈయనకి అర్థం కాలేదా లేకపోతే అర్థం కానట్టు నటిస్తున్నారా? మాకైతే అర్థం కావట్లా. అంతకుముందు ఎంఆర్ఓ గారు అదే పరిస్థితిలో ఉన్నారు, ఎంఆర్ఓ గారు అదే చెప్పారు, ఇప్పుడు ఆర్టీఓ గారి దగ్గర పొందలేదు. ఈ విధంగా చేస్తే మొన్న శాంపిల్ గా రాస్తారోకో చేయడానికి చిన్న శాంపిల్ చేసాం. రేపు భారీ ఎత్తున హైవే దిగ్బంధం చేయడానికి కూడా హిందూ సంఘాలు వెనకాడవు. హైవే దిగ్బంధం చేస్తాం, రాస్తారోకోలు చేస్తాం. తర్వాత నందిగాం బంధువులు ఇవ్వడానికి కూడా హిందూ సంఘాలు ఏకదాటిగా సిద్ధం అవుతున్నాయి అని చెప్పడానికి కూడా మేము సంకోచించట్లేదు. మా గుడికి ఒక రూపాయి రెవెన్యూ లేదు. అయినా సరే ఇంత ముందుకు వచ్చాము డెవలప్ చేయడానికి. ఎందుకు? గ్రామం కోసం, గ్రామ సుభిక్షణ కోసం వచ్చాము సార్. ఒక శివలింగం పైన ఒక టాయిలెట్ కట్టి ఆ టాయిలెట్ ద్వారంగా అసలు లింగం ముందు వేస్ట్ మ్యాటర్ అంతా పోతా ఉంటే
మేము అడ్మినిస్ట్రేషన్ దగ్గర పోతే ఒక్క స్టెప్ తీసుకోలేదు. మేముగా పోయి అసలు ఎవరి మాట వినకుండా ఆ రోజు పోయి దాన్ని పగలగొట్టాము మేము. అదే దేవుడి కన్నా మీరు గొప్పవాడు అసలు నాకు అర్థం అవట్లా. ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరు? చైర్మన్ గారు ఆవేదన ఇప్పుడు మీరు చూశారు. ఆయన మనసులో ఎంత ఆవేదన ఉందో. ఒక సొంత ఇంట్లో ఒక సెంటు గజం స్థలం పక్కింట్లో ఆక్రమిస్తే దానికోసం గొడవలు జరిగి మడ్డలు జరిగిన సిచ్యువేషన్స్ మీడియా ద్వారా చాలా విషయాల్లో మనం చూసాం. అలాంటిది 1 ఎకరం 20 సెంట్లు ఆక్రమిస్తే ఒక 13 మంది మనోభావాలు దెబ్బతింటాయని ఈ 50,000 మంది మనోభావాలు దెబ్బతింటం చాలా దురదృష్టకరం. అది పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా జరిగిన అన్యాయాన్ని ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకించాలి. ఇందులో రాజకీయ పార్టీలకు సంబంధం లేదు, మతాల సంబంధం లేదు, కులాల సంబంధం. న్యాయం చైర్మన్ చెప్పిన న్యాయం ఎటుంటే అటు చేయండి. వారికి ఏమన్నా అక్కడున్న ఆక్రమణదారికి మీరు ఏమన్నా ఫేవర్గా చేయాలనుకుంటే, మీకు స్థలం ఇవ్వాలనుకుంటే, గవర్నమెంట్ స్థలం ఉంటే ఇవ్వండి. అదే రెవెన్యూ స్థలం కానీ ఆర్టీఓ స్థలం కానీ ఏమన్నా అధికారులకి ఆర్డర్ వస్తే ఇన్ని రోజులు దాన్ని ఆక్రమణని ఆపేవాళ్ళ, ఎవరంటే వచ్చినా ఆగేవాళ్ళ? ఇది చాలా దురదృష్టకరం. ఇన్ని రోజులు ఈ మే నెల ఎండాకాలంలో ఇంతమంది వచ్చి ఇన్ని రోజులు ఉద్యమం చేస్తున్న అన్ని రాజకీయ నాయకులు, అన్ని పార్టీలు అందరూ కావాలి. 13 మంది మనోభావాల కోసం 50,000 మంది మనోభావాలు దెబ్బతీయడం కరెక్ట్ కాదు. దీనికి తప్పనిసరిగా వక్తలు చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టు దీనికి వెంటనే ఆర్డర్ని అమలు చేయకపోతే నిజంగా వీరందరూ కూడా ఎవరైతే ఆర్డర్ అమలు చేయట్లేదో వాళ్ళ మీద కూడా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కంపల్సరీగా వెళ్ళే అవకాశం ఉంది. అంత దాకా తెచ్చుకోకుండా మీరు మళ్ళీ జీవితంలో ఆ మచ్చ నందిగాలో పనిచేసినంతకాలం ఆ మచ్చ మీకు మిగలకుండా వెంటనే న్యాయానికి న్యాయం చేయండి, ఇచ్చిన ఆర్డర్కి న్యాయం చేయండి. లేకపోతే ఆ పాపం మీకే.